హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ ఏంటంటే చికెన్ కర్రీ మమ్మీ స్టైల్లో. ఇన్ఫ్యాక్ట్ 1 వీక్ బ్యాక్ మమ్మీ దగ్గరికి వెళ్ళినుండే. సో అక్కడ తను చికెన్ కర్రీ ప్రిపేర్ చేసింది. ఫస్ట్ ఆయిల్ది వేసేసి ఆనియన్స్ వేసింది. ఈ ఆనియన్స్ ఏంటంటే డైరెక్ట్ ఫీల్డ్ నుంచి తీసుకొచ్చినాయి. ఐ మీన్ స్ప్రింగ్ ఆనియన్స్కి వస్తాయి కదా లీఫీ వెజిటేబుల్కి. సో అది ఆ ఆనియన్స్ని తీసేసింది. టేస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంటుందని చెప్పి సో అవి వేసింది. ఇంకా మేము ప్రిపేర్ చేస్తున్న టైంలో ఇవి కొంచెం ఆడుకుంటుంది. ఇంకా తర్వాత చిల్లీ, టొమాటోస్, కరివేపాకు వేయలేదు. ఇందులో స్పెషల్ థింగ్ ఏంటంటే కరివేపాకు, పుదీనా ఇవేం యూజ్ చేయలేదు. డైరెక్ట్ ఆనియన్, చిల్లీ, ఇంకా చికెన్, టొమాటోస్ అంతే. ఈ ఆల్మోస్ట్ ఈ రెసిపీతో మాత్రమే కుక్ చేసింది. ఇంతకుమించి ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయలేదు. బట్ టేస్ట్ మాత్రం మస్తు ఉండే. ఫస్ట్ చిల్లీ పౌడర్ వేసింది. అంటే మేము కొంచెం స్పైస్ ఎక్కువ తింటాం, మమ్మీ వాళ్ళు స్పైస్ ఎక్కువ తింటారు. సో చిల్లీ పౌడర్ 2 స్పూన్స్ వేసింది. ఇంకా టర్మరిక్ పౌడరు, సాల్ట్. ఇంకా అవి బాగా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసిందనమాట. కొత్తిమీర ఎందుకు వేసిందంటే బిఫోర్ వేస్తారంట, మళ్ళీ ఆ తర్వాత కూడా వేస్తారంట. స్పెషల్గా మమ్మీ చెప్పింది రెసిపీ ఏందో. అంటే నేను ఎప్పుడు అట్లా వేయలేదు. కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా వేస్తుండే. కానీ అట్లా కూడా కాదు, ఇప్పుడు మమ్మీ బిఫోర్ కూడా వేస్తుంది. కావాలంటే అబ్జర్వ్ చేయండి. ఇది కొంచెం ఉడికించిన తర్వాత ఫుల్ హెవీగా వేస్తుంది అనమాట. అది పుదీనా వేసేసి ఒక 5-10 మినిట్స్ ఇంకా అట్లనే ఆల్మోస్ట్ కుక్ అయిపోయేంత వరకు అట్లనే వేసేసి వదిలేస్తుంది. తర్వాత ఏం చేసిందంటే కొబ్బరి పొడిని మనం బయట స్టోర్లో తెచ్చుకుంటాం కదా కుడకలు, దాన్ని డైరెక్ట్ గీరి వేసేసింది అనమాట. ఇంకా అది కొంచెం కుక్ అయిపోయి మిక్స్ అయిన తర్వాత మళ్ళీ కొత్తిమీర వేస్తుంది. అది అంతే. ఇంకా ఫైనల్ మసాలా, చికెన్ మసాలా వేస్తుంది. ఇంకా అదే వేస్తుంది అంతే. అంతకుమించి హెవీగా ఇంకేం కుక్ చేయదు. సో దాంతే రెసిపీ. బట్ టేస్ట్ మాత్రం బాగుండేది. ఇంకా అందులోకి చపాతీ కూడా ప్రిపేర్ చేసింది మేము పోయినామని చెప్పి. సో ఫైనల్లీ ఇది రెసిపీ అనమాట. థ్యాంక్ యూ, బాయ్.